హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మధులత, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్? నిన్న మన దివ్యాంగుల లోన్ గురించి వీడియో చేసినాను కదా. చాలా మందికి అది ఎక్కడుంది, ఏమి, ఎట్లా అప్లై చేసుకోవాలి, తెలంగాణకు మాత్రమేనా, ఏపీకి లేదా అని 2 రాష్ట్రాల్లో కూడా మన దివ్యాంగులకి లోన్స్ అప్లై చేసుకునే ఇది ఉందండి. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏమంటే, దాంట్లో కొన్ని మాకు అర్థం కాలేదన్నారు. నా వాట్సాప్ స్టేటస్లో కూడా దానికి లింక్కు సంబంధించింది కూడా ఇప్పుడు దాకా కంటిన్యూగా పోతానే ఉంది. అది అది ఒకసారి చూడండి. మీకు అర్థం కాకపోతే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం అప్లై చేసుకోవాలి, కొంతమంది క్లారిటీ తెలియలేదంటాను ఫ్రెండ్స్. అందుకని నేనేం చేసినానంటే, సరేలే మనకు తెలిసింది మరొకసారి మీతో ఈ దివ్యాంగుల లోన్ గురించి డిస్కషన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నిన్న అర్థమైన వాళ్ళకి ఓకే, అర్థం కాని వాళ్ళ కోసం అనమాట. ఒక 4-5 ఫోన్ చేశారు, అది ఎట్లా ఏమి అని మరొకసారి కొంచెం చెప్తే బాగుంటుంది అని చెప్పారు. కాబట్టి వాళ్ళ కోసం అనమాట. మన వికలాంగుల సబ్సిడీ లోన్స్ అనమాట. ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఎలాగో అట్లాగే మన దివ్యాంగులు కూడా ఈ దివ్యాంగుల సబ్సిడీ లోన్స్ అనమాట. ఓన్లీ వికలాంగులకు మాత్రమే వర్తిస్తున్నాయండి ఈ లోన్స్. 2025కి మాత్రం వదిలినారనమాట. డిజేబుల్ వెల్ఫేర్ ఆన్లైన్ పోర్టల్లో ఎంటర్ చేసేటప్పుడు మీరు మన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకొని ఎంటర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వికలాంగులు సెల్ఫ్గా అప్లై చేసుకోండి. మీరు ఓన్గా అనమాట. అంటే మీరు ఒక 4-3 అట్లా కాదు, సెల్ఫ్గా అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి టైప్ స్కీమ్ తీసుకోవాలని అనుకుంటున్నారు? మీరు అప్లై చేసేటప్పుడు స్కీము లేదా యూనిట్ అని కూడా అంటారనమాట. వితౌట్ బ్యాంక్ లింకేజ్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. మనకు బ్యాంకుతో ఎటువంటి లింకేజ్ లేకోకుండా ఉండేటట్టు ఆ ఆప్షన్ని ఎంచుకోండి ఫ్రెండ్స్. అంటే వికలాంగుల కోసం బ్యాంకింగ్ లింకేజీలతో సంబంధం లేకుండా. ఓకేనా? అర్థమవుతుందా? వితౌట్ బ్యాంక్ లింకేజ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఎంచుకుంటే అర్థం ఏమంటే, వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని అంటే అర్థం ఏంటంటే, వికలాంగుల కోసము బ్యాంకుకు లింకేజీలతో సంబంధం లేకుండా 50,000 రుణాలను గవర్నమెంటే డైరెక్ట్గా అందజేస్తుందన్నమాట. అర్థమైందా? ఎటువంటి లింకేజీ లేకుండా గవర్నమెంట్ మనకి 50,000 రుణాలు అందజేస్తుందన్నమాట. కాబట్టి ఈ 50,000 రుణం కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వితౌట్ బ్యాంక్ లింకేజ్ అప్లై చేయమని చెప్పండి. ఓకేనా? అప్లై చేసేటప్పుడు వితౌట్ బ్యాంక్ లింకేజ్ని ఆప్షన్ని ఎంచుకోమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే సెక్టార్ యూనిట్, సెక్టార్ అయినా అనొచ్చు, యూనిట్ అయినా అని కూడా అనొచ్చు అనమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోండి. స్కీము లేదా యూనిట్ అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే షాప్ కానీ, కిరాణా షాప్ అవ్వచ్చు, బ్యాంగిల్ స్టోర్ కావచ్చు, చేతి గుర్తులు కావచ్చు, మీరు ఏదైతే చేస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అర్థమవుతుందా? సెల్ఫ్గా సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు కిరాణా షాప్ కావచ్చు, బ్యాంగిల్ స్టోర్ కావచ్చు, మీరు ఏదైనా కానీ ఎనీ వ్యాపారం సెల్ఫ్గా చేసుకునేది దాంట్లో బోల్డ్ అన్ని ఆప్షన్స్ వస్తాయి, రకరకాల ఆప్షన్స్ వస్తాయి. నేను చెప్పాను కదా, నీ కిరాణా షాపు, బ్యాంగిల్స్, మీరు ఏమి చేయగలుగుతారో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ షాప్ అవ్వచ్చు, రకరకాలవి ఉంటాయి కదండి. చేతి వృత్తులు అంటే చాలా ఉంటాయి అనమాట. కుటీర పర్సనల్ బోల్డ్ అన్ని ఉంటాయి. దాంట్లో మీకు ఏది వర్తబుల్ అవుతుంది, ఏది సూట్ అవుతుంది, మీరు ఏమి చేయగలుగుతారు అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసిన ఏదో ఒకటి ఎంచుకోండి. తర్వాత మీరు ఎంచుకున్న 50,000కు సంబంధించిన లోన్ అమౌంట్ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ పైన నేను చెప్పినవి అన్నీ చేసుకొని 1 by 1 చేసిన తర్వాత మీ సేవకి వెళ్ళండి. మీకు తెలియకపోతే కొంతమంది కంప్యూటర్లో చేసుకుంటారు, ఫోన్లో అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కొంతమంది చేసుకోలేని వాళ్ళకి మీ సేవకి వెళ్ళి 1 by 1 ఆప్షన్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి క్లారిటీగా ఇప్పుడు నేను చెప్పాను కదండి. 50,000 రుణం అయితే మనకి ఎటువంటి బ్యాంక్ లింకేజ్లతో వాటితో పనే లేదనమాట. గవర్నమెంట్ డైరెక్ట్గా మనకి ఇస్తుందన్నమాట. అలాంటి ఆప్షన్ ఎంచుకోండి, మీరు లాభపడతారు, ఇంకా మంచిగా ఉంటుంది.
ఆ 50,000 అమౌంట్ అనేది కూడా ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత కనిపిస్తాయి. ఒకళ్ళు వచ్చేసి ఏమేం పత్రాలు కావాలని కూడా అడుగుతున్నారు. నిన్న వీడియో చేశాను కదండి, ఆ వీడియోలోనే ఉండయి. సరే మీకోసం మరొకసారి చెప్తాను. మన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్కు, సదరం సర్టిఫికెటు, 2 ఫోటోలు, ఇవన్నీ మన ఇన్కమ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ప్రతి ఒక్కటి జిరాక్సులు పట్టుకొని, ఒరిజినల్ కూడా పట్టుకొని పోండి. అక్కడ మీ సేవలో అది అడిగితే ఇది కావాలి అది కావాలి అని అంటారు కదా, అన్నీ పెట్టుకుంటే 1 by 1 ఇవ్వడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మనకి 50,000 స్కీము ఈజీగా అవుతుంది. నేను చెప్పే ఈ పద్ధతులతో మన వికలాంగుల సబ్సిడీ రుణాలు అనమాట. ఇది డేట్ వచ్చేసి నిన్న కూడా చెప్పాను, మరొకసారి మీకోసం. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 2కి ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ స్కీమ్ని మన 2025కి వచ్చింది కాబట్టి అప్లై చేసుకోండి. మన దివ్యాంగులకు మాత్రమే ఉందండి ఈ స్కీము. కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకొని 50,000 రూపాయల బెనిఫిట్ పొందుతారని నేను కోరుకుంటున్నాను అనమాట. అందుకనే మరొకసారి ఈ వీడియో చేయడానికి కారణం అదే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సరే, మరొకసారి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇస్తాను అనమాట. ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరువవ్వాలి, మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని నా ప్రయత్నం. ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను అనమాట. నిన్న 5 మంది ఫోన్ చేసినా మళ్ళీ వీడియో చేస్తున్నాను మన వికలాంగుల సబ్సిడీ రుణాల గురించి. సరేనా ఫ్రెండ్స్, మరి నా ఈ చిన్న ప్రయత్నంలో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కొంతమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోల్ని మరింత మందికి చేరవేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.